హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణా కలెక్షన్స్. సో ఈరోజు మీకు ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అయితే మీకు చూపించబోతున్నాను. సో చూడండి, నేను ఫస్ట్ అయితే వైట్ కలర్తో మొత్తం ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ నేను నెంబర్ 4 ఫ్లాట్ బ్రష్ అయితే తీసుకున్నాను. అది చూడండి, మనకి చిన్న పెటల్స్ అవడంతో పెద్ద బ్రష్ తీసుకున్నాం కదా. సో పెటల్స్కి వేయడానికి చెయ్యి అనేది తిరగట్లేదు అనమాట. సో అందుకని మనం ఈ పెద్ద సైజ్ ఫ్లాట్ బ్రషెస్ని ఎక్కడ యూజ్ చేయాలి అంటే, చూడండి పైన పికాక్ అయితే ఉంది కదా, దానికి మనకి స్పేస్ అనేది ఎక్కువగా ఉంది అండ్ ఇమేజ్ అనేది పెద్దదిగా ఉంది కాబట్టి అక్కడ మనం ఇలాంటి బ్రషెస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని మనం చిన్న చిన్న ప్లేసెస్లో పెద్ద బ్రష్ని తీసుకుని యూజ్ చేస్తే మనకి వేయడానికి వీలవదు అనమాట. పెద్ద స్పేస్, ఎక్కువ స్పేస్, పెద్ద ఇమేజ్లకి మనం పెద్ద బ్రష్లు వాడుకున్నాం అనుకోండి, మనకి పని అనేది తొందరగా అయిపోతుంది. ఫిల్లింగ్ కూడా మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో మీకు అయితే చూపించాను కదా ఏ బ్రష్ ఎక్కడ వాడాలి అనేది, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను ఒకవైపు అయితే ఫిల్ చేసుకున్నాను. ఇక్కడ మనకి చిన్న పెటల్స్ ఉన్నాయి కాబట్టి నేను 2 నెంబర్ ఫ్లాట్ బ్రష్ అయితే తీసుకున్నాను. సో దాంతో మనం ఈజీగా ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ అన్ని కూడా మనం ఫిల్ చేసేయచ్చు, కలర్ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా ఏ టైప్ ఆఫ్ బ్రషెస్ని ఎక్కడ యూజ్ చేయాలి అనేది. సో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్, చిన్న చిన్న ఇమేజెస్ ఉన్న వాటికి చిన్న చిన్న బ్రష్ తీసుకోండి. మీరు రౌండ్ తీసుకోండి, లేదంటే ఫ్లాట్ తీసుకోండి. రౌండ్ కన్నా ఫ్లాట్ అనేది మనకి ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. అలాగే పెద్ద స్పేసెస్, పెద్ద ఇమేజెస్ ఉన్న వాటికి మాత్రం పెద్ద సైజు నెంబర్లు అయితే తీసుకోండి. దానివల్ల మనకి టైం అండ్ వర్క్ అనేది కలిసి వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ మొత్తం ఎన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయో వాటికి, ఇంకా లీవ్స్కి, ఇంకా నెమలికి, వీటన్నిటికి కూడా నేను వైట్ బేస్ అనేది వేసుకుంటున్నాను. ఇది డార్క్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే నేను తీసుకున్నాను కదా, బ్లాక్ కలర్. సో దీనికి కంపల్సరీ మనం వైట్ బేస్ అనేది వేసుకోవాలి. వైట్ బేస్ వేసుకున్న తర్వాత మనం కలర్స్ ఫిల్ చేస్తేనే మనకి ఆ కలర్స్ అనేవి అచ్చంగా మనం ఏం కలర్స్ అయితే తీసుకున్నామో ఆ కలర్స్ కనిపిస్తాయి అనమాట. అలా కాకుండా మీరు డైరెక్ట్ కలర్స్ అప్లై చేస్తారనుకోండి, మీకు కలర్ అనేది మీరు తీసుకున్న కలర్ ఒకటి అయిపోతుంది, అక్కడ వచ్చే కలర్ ఇంకొకటి అయిపోతుంది అనమాట. సో అందుకనే మీకు మళ్ళీ చెప్తున్నాను, డార్క్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాబ్రిక్స్, వాటికి వైట్ కలర్ అనేది బేస్ ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే మీరు లైట్ కలర్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నారనుకోండి, వాటికి మీరు ఇలా వైట్ బేస్ అనేది వేయకపోయినా పర్వాలేదు అనమాట. సో నేనైతే మొత్తం వైట్ బేస్ అనేది పూర్తి చేసుకున్నాను కదా, కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు నేను పర్షియన్ బ్లూ అయితే ఉంటుంది, దాన్ని తీసుకుని పికాక్కి ఫస్ట్ కలర్ అనేది ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ ఫేస్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను కదా, మనకి ఎడ్జెస్లో నేను కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను. డార్క్ కలర్ తీసుకుని మధ్యలో వైట్ అనేది మిక్స్ చేసుకుంటూ షేడింగ్ అనేది ఇచ్చేసుకుంటున్నాను అనమాట. సో మీకు ఏం లేదు, జస్ట్ 2 కలర్స్ తీసుకోవాలి మనం ఏదైనా షేడింగ్ చేసుకునేటప్పుడు. మన అవుట్లైన్ ఉంటుంది కదా ఎడ్జెస్ వైపు, అక్కడ డార్క్ అనేది మనం తీసుకున్న కలర్ ఏదైతే ఉంటుందో అది డార్క్ కలరు. డార్క్ అవనివ్వండి, లైట్ అవనివ్వండి, మనం తీసుకున్న కలర్ ఏదైతే ఉంటుందో అది ఎడ్జెస్లో వేసుకోవాలన్నమాట మనం పెయింట్ అనేది. అలాగే మధ్యలో వచ్చేసి మనం ఆ కలరు ప్లస్ వైట్ కలర్ అయితే తీసుకున్నాం కదా, ఈ రెండు మిక్స్ చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి, మనకి షేడింగ్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా, షేడింగ్ అనేది పెద్ద ఇదేం కాదు. సో దానికి మనం 2 కలర్స్ తీసుకుని ఈ విధంగా ఎక్కడెక్కడ వైట్ అనేది మిక్స్ చేసుకుంటే బాగుంటుంది అనేది మీరు జాగ్రత్తగా చూసుకుని చేసుకుంటే అయిపోతుంది. సో నేను ఈ విధంగా 2 పికాక్స్కి కూడా కలర్ అనేది ఫిల్ చేసేసాను. ఇంక ఇప్పుడు పింక్ కలర్ తీసుకుని ఫ్లవర్స్కి ఫిల్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ అనేది తీసుకుంటున్నాను. అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ సేమ్ ఒకటేలా వచ్చేలాగా అయితే కలర్స్ అనేవి తీసుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పింక్ వేస్తున్నాను కదా, సేమ్ రైట్ సైడ్లో కూడా అదే ఫ్లవర్కి అదే కలర్ వచ్చేలాగా అయితే వేసుకుంటాను. వేరు కలర్స్ అనేవి తీసుకుని ఫిల్ చేసేసుకుంటాను. సో మీకు చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో అనేది మీకు చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ డిజైన్ మీరు దీన్ని ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అంటే, మీరు సారీస్కి వేసుకోవచ్చు, లేదంటే ఫ్రాక్స్కి, లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి బార్డర్ లాగా కింద వేసుకోవచ్చు, లేదంటే మీరు డ్రెస్సెస్కి కానీ, కిడ్స్ డ్రెస్సెస్కి కానీ యోగ్ పార్ట్లో వేసుకోవచ్చు. ఇంకా బ్లౌజ్కి మీరు వేసుకోవాలి అనుకుంటే దీని డిజైన్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఇక్కడ మీకు 2 పీకాక్స్ అయితే చూపిస్తున్నాను కదా, నేను 2 పీకాక్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్క హ్యాండ్కి వచ్చేలాగా వేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్కి మీరు ఆ ఫ్లవర్స్ ప్లస్ ఒక పికాక్ ఉంది కదా విత్ ఫ్లవర్స్, దాన్ని నెక్ దగ్గర ఇట్లా కింద కనిపించేటట్టు వేసుకొని, అలాగే పైకి మీరు ఇంకా పెటల్స్, ఆ లీవ్స్ అనేవి, స్టెమ్స్ అనేవి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, మీకు నెక్ డిజైన్ కూడా రెడీ అయిపోతుంది. సో దీన్ని మీరు ఎక్కడైనా మీకు కావాలనుకున్న చోట యూజ్ చేసుకోవచ్చు. అండ్ కలర్ ఫిల్లింగ్ అనేది మీ ఫ్యాబ్రిక్స్కి తగ్గట్టు మీరు దేనికైతే వాడుతున్నారో దాంట్లో ఉన్న కలర్స్ని బట్టి మీరు కలర్స్ అనేవి చూస్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట.
సో ఇలా మొత్తం కలర్ ఫిల్లింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత నేనేం చెప్తున్నానంటే ఎప్పుడు కూడా ప్రతిదానికి అవుట్‌లైన్ అనగానే 3D అవుట్‌లైనర్ ఇదేనా ఇంకేమి మనం వేయలేమా అని చెప్పేసి అనుకుంటే మీరు 3D అవుట్‌లైనర్ మీకు బోర్ కొట్టేసిందనుకోండి దాని ప్లేస్‌లో ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ కలర్ ఫిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత దాన్నయితే మీరు ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఇదివరకు నా క్లాసెస్ వీడియోస్‌లో అయితే చెప్పేసాను. ఇది ఏంటంటే ఎట్లా మనం బోర్డర్స్ అనేది ఎన్ని విధాలుగా ఫిల్ చేసుకోవచ్చు, ఎన్ని విధాలుగా వేయొచ్చు అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. అందులో చెప్పాను. ఈ అవుట్‌లైన్ ఎలా వేసుకోవాలి అని చెప్పేసి. సో, దాన్ని నేను ఇక్కడ యూజ్ చేశాననమాట. లుక్ అయితే మాత్రం చాలా మంచిగా అయితే వచ్చేసింది. నేను గ్రీన్ కలర్ తీసుకొని ఇట్లా మొత్తం లీవ్స్ అన్నిటికి కూడా ఫిల్ చేసేసాను. దానికి మీరు ఇంకా డీటెయిలింగ్ ఇవ్వాలనుకుంటే మధ్యలో మనకి ఆకుల మధ్యలో చిన్న చిన్న కాడల్లా ఉంటాయి కదా! వాటిని కూడా వేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే జస్ట్ ఇట్లా ప్లెయిన్‌గా కూడా వదిలేయొచ్చనమాట. ఇంకా రెడ్ కలర్స్ తీసుకొని నెమలి ముక్కుకైతే నేను రెడ్ కలర్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు కన్ను చూడండి బ్లాక్ కలర్ అది మనకి ఒక లీఫ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా నేను వేస్తున్నాను చూడండి. లీఫ్ షేప్‌లో అక్కడ మనం వేసుకున్నాము అంటే మనకి ఐ అనేది రెడీ అయిపోతుంది. అస్సలు భయపడకండి. కొంచెం జాగ్రత్తగా, కొంచెం స్లోగా మీరు గనక అది వేశారనుకోండి ఐ అనేది మీకు వచ్చేస్తుందనమాట. ఇప్పుడు మనం బయట గ్రీన్ కలర్‌లో మీకు లీవ్స్ కనిపిస్తున్నాయి చూడండి. అందులో కొంచెం వంకర టింకర ఉన్నాయి. అలా కాకుండా మొత్తం అంతా ఈవెన్‌గా వచ్చేలాగా మనం షేప్ చూసుకుంటూ వేసేసామనుకోండి అదే మనకి కన్నయిపోతుందనమాట. సో, ఇప్పుడు చెప్పాను కదా నేను అవుట్‌లైన్స్ ఎలా వేస్తాను అని చెప్పేసి. ఇదే చూస్తున్నారు కదా! డాష్డ్ లైన్స్ అన్నమాట. మీకు ఏ కలర్ అయితే మీరు బోర్డర్‌లో అవుట్‌లైన్‌లో వేయాలి అనుకుంటున్నారో ఆ కలర్‌ని తీసుకొని అంటే మీకు డిజైన్‌లో ఏది హైలైట్ అవుతుందనుకుంటున్నారో ఆ కలర్‌ని తీసుకోండి. దాన్ని తీసుకొని ఈ విధంగా 0 నంబర్ బ్రష్ అయితే తీసుకున్నాను నేను. సో, నాకు ఈ సన్నం అయితే సరిపోతుంది. మీకు ఇంకా సన్నం కావాలనుకుంటే ఇంకా తక్కువ తీసుకోవచ్చు. ఇంకా మీకు విడ్త్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా పెద్ద బ్రష్‌లు అయితే తీసుకోండి. రౌండ్ బ్రష్‌లు తీసుకోండి. ఫ్లాట్ అయినా పర్వాలేదు. సో, తీసుకొని మీకు కావాల్సిన సైజ్ అనేది తీసుకొని ఈ విధంగా డాష్, డాష్, డాష్ మీ అందరికి పెట్టడం వచ్చు కదా! సో, చిన్న చిన్న డాష్‌లనేవి పెట్టుకుంటూ వెళ్ళిపోయారనుకోండి అవుట్‌లైన్ మొత్తం కూడా మనకి చాలా సూపర్‌గా డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. సో, దీనికే మీరు అవుట్‌లైనర్ వేసుకుంటే మీకు ఇంకా మంచి రిచ్ లుక్ అయితే వచ్చేస్తుంది. లైక్ హ్మ్, మెరుపులుంటాయి కదా! అలాంటివి యూజ్ చేశారనుకోండి మీకు ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది. నాకు అవి అవసరం లేదు. 3 అవుట్‌లైనర్ ఫ్యూచర్‌లో ఊడిపోతుందేమో, నాకదేం వద్దు. నేను దీంతోనే వేసుకుంటాను అంటే మాత్రం ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. సో, ఈ విధంగా మీకు కావాల్సిన కలర్ అయితే తీసుకొని ఇట్లా డాట్‌ల కింద మీరు పెట్టేసుకోవచ్చనమాట. డాట్స్ కిందైనా పెట్టుకోవచ్చు. డాష్డ్ లైన్స్ అయినా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అన్నమాట. మీకు ఏ విధంగా కావాలి అనేది మీరు ఒకసారి చూసుకొని మీరు అవుట్‌లైన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చనమాట. సో, చూడండి బావుంది గదా! ఇలా కూడా ట్రై చేయండి. నాకైతే నచ్చింది. మీకెలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్‌లో అయితే పెట్టేసేయండి. సో, ఈ విధంగా కూడా మనం అవుట్‌లైన్స్ అనేది వేసుకోవచ్చనమాట. సో, నేను మొత్తం ఇట్లా డిజైన్ ఫ్లవర్స్‌కి, లీవ్స్‌కి ఇంకా పికాక్‌కి కూడా వేసిన తర్వాత కన్ను దగ్గర కూడా వేస్తున్నాను కదా! కన్ను దగ్గర కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే వేసుకోండి. అంటే షేప్ ఔట్ అవ్వకుండా వేసుకోవాలనమాట. అలాగే మధ్యలో వైట్ కలర్‌తోని చిన్న డాట్ అయితే పెట్టేసుకోండి. అప్పుడు మనకి కంప్లీట్‌గా కన్ననేది రెడీ అయిపోతుంది. సో, మొత్తం కూడా నేను ఇట్లా డాష్డ్ అవుట్‌లైన్స్ ఇచ్చేసిన తర్వాత చూడండి లుక్ అయితే ఎంత బావుందో గదా! సో, చాలా బావుంది. అండ్ చాలా సింపుల్‌గా కూడా అయిపోయింది. నేను మొత్తం అంతా కూడా మీకు చాలా క్లియర్‌గా చూపిచ్చాను. సో, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.